కోట ఇది, రాజ్యం ఇది, నా రాజ్యం. ఇట్లా ఎలా ఉండేది మార్కెట్. దీంట్లో బంధించేవాళ్ళు అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు కోటలోకి వెళ్తున్నాం, కొండపల్లి కోటలోకి లోపలికి. ఇది ఎంట్రన్స్ గేటు. టోకెన్ కూడా తీసుకుందాం. అప్పట్లో ఎలా ఉండేది పాతది, దాన్నే ఇట్లా కొత్తగా వేశారు. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఇదే. అది ఆ మొక్క ఇది శైవ వైష్ణవ స్నానాల వాటిక. మనం ఇప్పుడు అప్పట్లో రాణి గారి కుక్కలకి దాంట్లో స్నానం చేసే అధికారం ఉండేదంట. చెలికత్తలేమో పక్కన కూర్చొని రాణి గారికి స్నానం చేయించి రెడీ చేయించి అంతరంగ మందిరానికి తీసుకెళ్ళాలంట. ఇప్పుడు మనం అటే వెళ్ళాలి కదా ప్రజల్లోకి. ఒకప్పుడు రాజుగారి స్విమ్మింగ్ పూల్ రాజుగారి జలగాలు ఆడేవాడంట.
రాణి గారు స్నానం చేసేటప్పుడు ఇక్కడ అంతా నిర్మానుష్యం అయిపోయేది. ఆమె స్నానం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి కాదు. ఇక ఇప్పుడు మనం అందరం ఉంటే ఊరే వాటర్ ఉండేది ఏంటో దీంట్లో బంధించేవాళ్ళు అంట. వాటర్ చిన్న గుంటలో అందరిని వేసుకుంటేవాళ్ళు. దేవసేన ఆ టైం బాహుబలిలో దేవసేన. జైలు మన జైల్లో కలుగుతున్నాం. సంధ్యాన్ని జైల్లో బండి నుంచి వచ్చేద్దాం.
చూద్దాం మన పైలట్ గారు వస్తున్నారు. అక్కడ నుంచి కూడా కాపలా కాదు, మరి అక్కడికి ఎట్లా ఎక్కారు ఆ టైంలో? అక్కడ కూడా గదింది, అది ఓన్లీ కాపలా ఉండటానికి కోటకు కాపలాదారులు. కానీ జైల్లో కన్నారండి, జైలు మీరు ఎప్పుడు చూడలేదుగా? ఏంటన్నా గృహలాగా ఉంది. జైల్లో కదా, జైలు ఇదిగోండి ఈ కంతలో నుంచి మా పైలట్ గారికి భోజనం పెట్టారు. అప్పుడు ఈ బొక్కలో నుంచి మా పైలట్ బొక్కల ఆహారం వచ్చింది. పగలే ఇలా ఉందండి, నైట్ ఇంకెంత భయంకరంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ కారాగారం ఉంటారు కదా, వీళ్ళకి ఆహారం కావాలంటే పైన హోల్స్ ఉన్నాయి చూసారా, పైన నెత్తి మీద హోల్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో నుంచి కింద దింపేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు. మొత్తం కూడా రాయితోనే కట్టారు చూడండి, మొత్తం రాయి. మామూలు లేదు. రాజు ఎక్కడి నుంచి తన రాజ్యాన్ని చూసుకునేవాడు. ఇప్పుడు నా రాజ్యాన్ని నేను చూసుకున్నాను. నా కోట ఇది. నా కోటకు మీ అందరికీ ఆహ్వానం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. నా రాజ్యం ఇది, నా రాజ్యం.
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆనాటి కట్టడాలు అన్నీ కూడా వివరంగా చూపించాను. ఇటువంటి లొకేషన్లన్నీ కూడా మన ఛానల్లో ఇంకా ముందు ఇంకా వస్తాయి. మన ఇంకా చాలా ఉన్నాయి చూడండి. మళ్ళా నెక్స్ట్ ఆదివారం మంచి వీడియోతో ముందుకు వస్తాయి, మంచి లొకేషన్తో, మంచి సీనరీతో. బాయ్ ఫ్రెండ్స్. మనం బొట్ట దిగిపోతున్నాం, అందుకే నేను స్టార్ట్ చేయలేదు, దిగిపోతున్నా ఉన్నది. అంత డౌన్ ఉండే 5 కిలోమీటర్లు ఫ్రీ ఇంజన్ స్టార్ట్ అయితే పని లేదు. కాకపోతే 60-70 స్పీడ్లో డౌన్లో దిగిపోద్ది స్పీడ్తో. మీరు నిదానంగా రాకపోతే కింద రోజులో వెళ్ళిపోతాం. కిలోమీటర్ చూడండి, ఇంజన్ స్టార్ట్లోనే లేదు, స్టార్ట్ చేయలేదు. తాళం నిప్పి చూపిస్తున్నా. 60 లేస్తుంది, 60-70-80 లేస్తుంది. ఎంత డౌన్ చూడండి, 60-70-80 స్పీడ్ లేస్తుంది. రాయి వెళ్ళింది పొద్దునే, అక్కడ రాయి మేము వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు ఇంకా రోడ్డు మీద రాలేదు, ఎవరికి ఏం కాలేదు. చూడండి మనకు 5 కిలోమీటర్లు పైకి ఎక్కడానికి. 5 కిలోమీటర్లో వచ్చేటప్పుడు పెట్టాలి అసలు. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రానికి ట్యాంక్ నిండా ఫుల్ ఆయిల్ పెట్టుకోండి. ఎందుకంటే పొద్దున ఆయిల్ పైకి ఎక్కితే ఫిల్టర్లో నుంచి ఆయిల్ లాగట్లేదు. ఇంజిన్ పైకి అప్పు వెళ్ళడం వల్ల ట్యాంక్కి ఇట్లా ఉండడం వల్ల ఆయిల్ లాగట్లేదు.